కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది. ఈ కార్యక్రమానికి అలాగే ఈ వివేకానంద యువజన సంఘంకి కూడా ప్రత్యేకంగా పరోక్షంగా ప్రతిసారి కూడా అది వినాయక నవరాత్రులే కావచ్చు, లేదంటే దుర్గా నవరాత్రులు కావచ్చు, లేదా మిగతా సేవాకాది కార్యక్రమాలకు కూడా మాకు సహకరిస్తున్నటువంటి ఏనుగు రాజిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా ఈ వివేకానంద యువజన సంఘం సంపూర్ణంగా తెలియజేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు రాజిరెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇందాక మనకు చక్కటి నృత్య ప్రదర్శన ఇచ్చినటువంటి శ్రీ ప్రియ కళాక్షేత్రం వారు శ్రీమతి దాసరి కృష్ణప్రియ గారిని ఒక 2 నిమిషాల క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా నేను అసలు చాలా తక్కువగా మాట్లాడతాను, కానీ ఒక ముఖ్యమైన విషయం మన అందరం ప్రతిసారి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. హిందువులుగా సనాతన ధర్మాన్ని కాపాడటం గురించి, మన పిల్లలు చక్కటి నడవడికలో నడవడం గురించి మనం ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని ఈ మాట చెప్దామని చెప్పాను. అందుకే మైక్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వామి వివేకానందం ఆయన ఒక్క మాట చెప్పారు, లలిత కళలు. లలిత కళలు అనేది మన జీవితానికి ఆధారం అవసరం అవ్వకపోయినా కనీసం దాంట్లో ఉండే ఆహ్లాదకరమైన ఆనందాన్ని, తన్మయత్వాన్ని, మన నడవడిక, మన సంస్కృతిని పెంపొందించే చక్కటి క్రమశిక్షణను, నడవడికను నేర్చుకోవడానికి ప్రత్యేకంగా 2 మాటలు చెప్పారు. ఆ మాటలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. సూక్ష్మ కళలు సమాజానికి విలాసం వంటివి కాకపోయినా మన శారీరక అవసరాలను తీర్చవు, కానీ మన మనసు యొక్క ఉన్నత అవసరాలను తీరుస్తాయి. అంటే సంగీతం, చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం వంటి సూక్ష్మ కళలు మనకి జీవించడానికి అవసరమైన వస్తువులు కాకపోయినా మన మనస్సును ఉన్నతంగా చేసి సంస్కృతిని పెంపొందిస్తాయి. అంటే మన ఆలోచనలు, మన పిల్లల నడవడిక, క్రమశిక్షణ, పద్ధతి అన్నీ మారిపోతాయండి. ఒక చిన్న చిత్రకళాకారుడు ఒక చిన్న బొమ్మ గీసి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి, అమ్మా నాన్న నేను ఇది గీయగలిగాను అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం అనేది అంతా ఇంత కాదండి. అదేవిధంగా ఒక సంగీత కళాకారుడు ఒక మృదంగమో, తబలానో, పాటో, లేకపోతే ఏదో గీతమో పాడి వినిపించినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఉండే సంతోషం అంతా ఇంత కాదు. అంటే వాడు ఎంత కష్టపడి అది నేర్చుకున్నారు అన్నది తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దానికి మనస్సుతో ఆలోచించి ఆ విధంగా ఆ కళని ప్రోత్సహిస్తూ పిల్లల్ని ముందుకు నడవడిక చేయించాలి. ఎందుకంటే చదువు ఒక్కటే కాదండి, పిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి. అది ఆడ మగ అనేది పక్కన పెడితే పిల్లలు అందరు సమానమే, అన్నిట్లో ముందుండాలి. ఆడపిల్లలు కరాటే చక్కగా నేర్చుకుంటున్నారు, అదేవిధంగా మగ పిల్లలు చెఫ్ కూడా అవుతున్నారు. సో అంతే విధంగా ఎన్నో రంగాల్లో మనకి 64 కళలు ఉన్నాయి. అన్ని కళలు పిల్లలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదములు.